నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ప్రారంభించిన కేంద్ర మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రెస్ మీట్. నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం విడ్డూరమన్న అప్పలరాజు. డ్రగ్స్ తరుము కొట్టాల్సిందే, యువతతో ప్రతిజ్ఞ చేయించిన పోలీస్ కమిషనర్ సునీల్ దాత్. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానం. జయశంకర్ భూపాలపల్లిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ. పాల్గొన్న కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పర్యటన బల నిరూపణ కోసం, జన సమీకరణ కోసమే. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు. ఇంద్రకీలాద్రి అమ్మవారికి తొలిసారి సమర్పించిన ఈవో శివనాయక్ దంపతులు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు, రాజనగరం దివాన్ చెరువు ఫారెస్ట్ అకాడమీ శంకుస్థాపన మరియు బొమ్మూరు సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. स्वागतम। अब हम इस पावन अवसर पर भारत सरकार के पर्यटन और संस्कृति मंत्रियों को माननीय केंद्रीय मंत्री श्री गजेंद्र सिंह शेखावत जी को मंच पर आमंत्रित कर सौभाग्य प्राप्त कर रहे हैं। आपका यहाँ घोषित होना माननीय केंद्रीय पर्यटन और संस्कृति मंत्री, भारत के गौरव, जनप्रिय और दूरदर्शी नेता ऑनरेबल श्री गजेंद्र सिंह शेखावत जी, बहुत धन्यवाद। Everybody put your hands together. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు మాన్య శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ గారికి ఈ సందర్భంగా ఆంధ్రావళి అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, మీ అందరి కరతాళ ధ్వని మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టు కార్యక్రమానికి బృహత్తరమైనటువంటి వేడుకలకు శ్రీకారం చుట్టడం జరిగింది. చేసినటువంటి గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆనరబుల్ ఎంపీ గారు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వరి గారికి ఈ సందర్భంగా మీ అందరి కృతజ్ఞతల ధన్యవాదాలు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ. వచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు ఉభయ గోదావరి జిల్లాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రయత్నంలో మొదటి భాగమే ఈ అఖండ గోదావరి అని అభివర్ణించారు మంత్రి కందుల దుర్గేష్. అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు, ఉభయ గోదావరి జిల్లాలకి కూడా
ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి రేపటి రోజుల్లో పిచ్చుకల లంకన కానీ అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని తెలియజేస్తూ మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి ఇప్పుడు నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. బట్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆయన ఒక మాట అన్నారు. ఆయన పాలన అనేది ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల పాలన ఒక కేస్ స్టడీ అంటూ ఓ చక్కనైనటువంటి ప్రవచనం మాట్లాడారు ఆయన. నేను అడుగుతా ఉన్నా, నేను ఈ ఎమర్జెన్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెప్పడం ఏంటి? ఎమర్జెన్సీ వచ్చి నేటికి సుమారుగా 50 సంవత్సరాలని మాట్లాడుకున్నాం మనం 1975లో. అసలు చంద్రబాబు గారి రాజకీయ కెరియర్ ఎప్పుడు మొదలైంది అనేది ఒకసారి మనం గమనించాలి. ఈ సందర్భంగా ఏ పార్టీలో మొదలైంది ఒకసారి గమనించాలి మనం. చంద్రబాబు గారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు 1975లోనే ఇండియన్ యూత్ కాంగ్రెస్లో మీరు జాయిన్ అయ్యారు. మీరు ఏ సంవత్సరం అయితే ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారో అదే సంవత్సరం మీరు అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మీరు ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగా? యువతను కాపాడుకోవాలి అనుకుంటే డ్రగ్స్ ను తరిమి కొట్టాల్సిందే అని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వరల్డ్ యాంటీ డ్రగ్స్ డే పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని మమతా రోడ్లో గల టాటా సర్వీస్ సెంటర్ నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి సునీల్ దత్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అరికట్టాలంటే యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ఈ డ్రగ్స్ వల్ల శరీరం మొత్తం నిర్వీర్యమై సమాజంలో దుష్పరిణామాలకు అవకాశం ఉందని, అందువల్ల ఇది మన అందరి బాధ్యతని, మీ చుట్టుపక్కల స్నేహితులకి ఇటువంటి డ్రగ్స్ సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ ర్యాలీలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఏసీపీ రమణమూర్తి, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేయించారు. సో ఇంతకుముందు సిపి సార్ అడిగినట్టు వై నో టు డ్రగ్స్ రీజన్స్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ మీ లైఫ్ మీ చేతి నుంచి డ్రగ్స్ చేతిలోకి పెట్టేస్తారు. డ్రగ్స్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏమనిపిస్తుంది, వెన్ వీఆర్ ఇంటరాక్టింగ్ జనరల్లీ ఆల్సో డ్రగ్స్ తీసుకొని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న వాళ్ళని మాట్లాడుతున్నప్పుడు, అరే ఎందుకు ఇంత దూరం వచ్చింది తెలుసు కదా, ముందే చిన్నపిల్లలు ఉంటారు, చాలా పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు డ్రగ్స్ తీసుకోవడం జరిగింది అని అంటే, గమ్లా ఉంది ఇచ్చిండ్రు, ఒకసారి తిన్నా మంచిగా అనిపించింది, రెండోసారి ఇచ్చిండ్రు నా ఫ్రెండ్లు అందరూ, 5 ఫ్రెండ్లు ఉంటారు, 4 ఉంటారు, 4 గమ్ తింటున్నారు. 5 ఏమనుకుంటాడు, అరే నేను పోతున్నా, వాడికి ఏదో అనిపిస్తుందంట, నేను కూడా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తా ఎట్లా అనిపిస్తుందో, ఎక్స్పీరియన్సెస్ అయితే అవసరం కదా లైఫ్ లా అని ఇంకోసారి తింటాడు. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయింది, కానీ డ్రగ్స్ అనేటివి ఏంటి, అలవాటు పడిపోతాం. ఒక్కసారి తినంగానే మంచిగా అనిపిస్తుంది, రెండోసారి, మూడోసారి. కానీ ఇది స్టార్ట్ చేయగానే కంటిన్యూస్ ఒక లూప్ సైకిల్ ఒక ఎంటర్ అయిపోతాం. మన లైఫ్ మన చేతి నుంచి వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. చదవడం ఇబ్బంది అయిపోతుంది, ఇంట్లో పేరెంట్స్ తో మాట్లాడడం ఇబ్బంది అయిపోద్ది, ఫ్రెండ్స్ తో మాట్లాడడం ఇబ్బంది అయిపోద్ది, బతకడం ఇబ్బంది అయిపోద్ది. అదంతా పక్కన పెడితే బాడీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మెడికల్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ. డ్రగ్స్ విల్ స్పాయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి రావాలంటూ మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఆహ్వానాన్ని అందజేశారు.
ఈ మేరకు గురువారం వెస్ట్ మారేడుపల్లిలోని కార్యాలయంలో ఆలయ అధికారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామాల శశికుమారి, ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈవో మహేందర్ గౌడ్, సూపరింటెండెంట్ హైమవతి, అమీర్పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు, నాయకులు అశోక్ యాదవ్, కూతురు నరసింహ, ఇక బలరాం, వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శరణ్యేవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుః. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో ర్యాలీగా అధికారులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, కోర్టు న్యాయమూర్తులు, జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్లు మరియు జడ్జి తదితరులు అందరూ కూడా ప్రారంభిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ ర్యాలీతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, తో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో ఓ వెంచర్ విషయంలో అధికారి తలదూర్చి లంచం డిమాండ్ చేసిన ఘటన చోటు చేసుకుంది. బాధిత వెంచర్ యజమాని తెలిపిన వివరాల మేరకు డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని 121, 122 సర్వే నెంబర్లలో 2 ఎకరాల 5 గుంటల భూమిలో వ్యక్తి వెంచర్ వేశాడు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తనకు చెయ్యి తడపకుండా వెంచర్ డెవలప్ ఎలా చేస్తారని మున్సిపల్ అధికారి వెంచర్పై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టాడు. పొంతనలేని అనుమతుల పేరిట వెంచర్ యజమానిపై ఒత్తిడి తెస్తూ లంచం డిమాండ్ చేశాడు. తాను డిమాండ్ చేసిన విధంగా డబ్బులు ఇవ్వకపోవడంతో వెంచర్లోని పలు రోడ్లను ధ్వంసం చేయించాడు. విసిగి వేసారిన సదరు వెంచర్ యజమాని పోలీసులకు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధిత వ్యక్తి అధికారులను కోరుతున్నాడు. మండల పరిధిలోని సర్వే నెంబర్ 121, 122లో గతంలో 10% ల్యాండ్ అమ్మున్నందున ఈ కొత్త గవర్నమెంట్లో LRS స్కీమ్ అని కొత్తగా పెట్టింది. దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము డెవలప్ చేస్తున్నాము. డెవలప్ చేస్తుంటే డోర్నకల్ టౌన్ ప్లానర్ TPS రమేష్ గారు వచ్చి, నువ్వు ఇది డెవలప్ చేయొద్దు అంటే, నా దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయండి, నీ గవర్నమెంట్ రూల్ ప్రకారం నేను వెళ్తున్నాను అంటే, లేదు నువ్వు నాకు డబ్బులు ఇస్తే తప్ప నువ్వు పని చేయకూడదు, నాకు 2.5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పర్యటన బల నిరూపణ కోసం, జన సమీకరణ కోసమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డిపై కేసు పెట్టింది పర్మిషన్ వైలేషన్ కోసమేనని అన్నారు. తన కార్యకర్తకు ప్రమాదం జరిగితే మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారని మండిపడ్డారు. అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా 5 సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు. కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా, కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి, వాళ్ళ కార్యకర్తల దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 గురించి మాట్లాడుతున్నారు. 1.0 నాశనం చేసిన తర్వాత
కనుక వాళ్ళ కార్యకర్తలు నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా, ఈ బల ప్రదర్శన అంతా దీనికోసమే. ప్రతి కార్యక్రమము వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బల ప్రదర్శనే. ఇంద్రకీలాద్రి అమ్మవారికి తొలిసారెను ఈవో శివనాయక్ దంపతులు సమర్పించారు. మేళ తాళలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పణ జరిగింది. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరంటాకు, అమ్మవారికి శేష వస్త్రాలను ఈవో సమర్పించారు. ఈవో మాట్లాడుతూ తమ చేతుల మీదుగా సారె సమర్పించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సారె సమర్పణ చేశాం. ఆషాఢ మాసం నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా సారె సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణ నుంచి అమ్మవారికి 29వ తేదీన బంగారు బోనం సమర్పణ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. మాజీ చైర్మన్ అంటారు కదా మాజీ ఏం చెప్తారు సార్ అలా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, అమరగిరి, సోమశిల తదితర పర్యాటక ప్రదేశాలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి క్రాంతి కలెక్టర్ వదావత్ సంతోష్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామన్నారు. మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అన్ని సమస్యల పరిష్కారానికి మార్గమని, యువత నైతిక విలువలతో ఎదగాలన్నారు. డిగ్రీతో చదువు ఆపకుండా జీవితాంతం నేర్చుకోవాలని, డిజిటల్ యుగంలో జ్ఞానమే గొప్ప సంపదని తెలిపారు. యువత, అధ్యాపకులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు.
You have the potential in you to change the world, starting right from here. Always have that beginner's mindset. Have that hunger in you. Have that commitment in you. In this digital age, knowledge is a powerful currency. But beyond knowledge, it is character, compassion, and courage that will define your success and significance. As you rise in your careers, never lose sight of your values. Remain curious, stay humble, and continue to learn, because true education never ends. తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి కలిసి దర్శనం చేసుకున్నారు. విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వారికి స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.